పూలే స్ఫూర్తితో అసమానతలు రూపుమాపుదామని జిల్లా కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలను ఆచరిస్తూ సమాజంలో మిగిలి ఉన్న అసమానతలను రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ జీజీహెచ్ వద్ద పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ నివాస్, జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఆర్డీఓ కిషోర్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్మా జ్యోతిరావు జయంతి ఘనంగా జరుపుకుంటున్నాము. 200 సంవత్సరాలు తర్వాత కూడా ఒక వ్యక్తిని గుర్తింపు చేసుకుంటూ రోజు జయంతి ఎంత గొప్ప వ్యక్తి ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి మహానాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంతో ఆదర్శంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు. మన భారతదేశంలో మహాత్మా అనే పదం కేవలం 2 వ్యక్తులకి ఉన్నాయి. మహాత్మా గాంధీ గారికి, రెండవ మన జ్యోతిరావు పూలే గారు. ఎందుకంటే అలాంటి ఒక గొప్ప పనులు చేసినటువంటి జ్యోతిరావు పూలే గారు. అంటే ఏదైనా ఒక విషయం, ఒక చేంజ్ ఏవైతే ఉందో ముందు మనలో మార్పు చేసుకోవాలి, తర్వాతనే సమాజానికి మార్పు వస్తుంది. దానికి ఏమైతే ఉన్నాయో దానికి మొత్తం ఒక ఉదాహరణంగా ఉండే వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఎందుకంటే మహిళలు వాళ్ళ విద్య ఎంతో అవసరమని అందరూ మాట్లాడుతూ ఉన్న సమయంలో మా భార్యకి ముందుగా విద్య అందించి ఆవిడ ద్వారా మరి మహిళలు వాళ్ళ విద్య కోసం మరి సంస్థలు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. 200 సంవత్సరాల క్రితం ఈరోజు కూడా మనం పొరుగు బలిగిన వర్గాలు వాళ్ళ కోసం పోరాటే ఎన్నో సంస్థలు ఉన్నాయి. అయినా 200 సంవత్సరాల ముందు పొరుగు బలిగిన వర్గాల కోసం ఈ ఒక ఆలోచన విధానం వచ్చిందంటే, ఆయనలో వచ్చిందంటే ఎంత గొప్ప వ్యక్తి ఆలోచన చేసుకోవచ్చు. అంటే ఏ ఒక జాతి వల్ల ఎటువంటి ద్వేషాలు ఉండకూడదు, జాతీయుల వల్ల మానవ జాతి మనం విడగొట్టి మరి వాళ్ళకి ఎటువంటి భేదాలు చూడకూడదని 200 సంవత్సరాల ముందు ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చిందంటే ఇదంతా ఒక గొప్ప ఆలోచన. మరి ఈనాటి కూడా ఆయన ఒక స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు రావాల్సిన బాధ్యత అందరి పైన ఉంది. మరుగుబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు కూడా కృషి చేయాలని రాబోయే ఎన్నికల్లో కాకినాడ జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా తమ ఓటు చేసుకుంటూ ప్రజాస్వామ్యం గౌరవం చేయాలని అందరికీ కూడా సెలవు తీసుకుంటారు.